కులగణనపై కుల సంఘాల నేతలకు వివరిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. కులగణనను దేశం మొత్తం చేయాలని రాహుల్ గాంధీ డిమాండ్ చేస్తున్నారన్నారు. వెనుకబడిన వర్గాలకు అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకుంటామా అని ప్రశ్నించారు. బీఆర్ఎస్ నేతలు సర్వేలో పాల్గొన్నారని, అవహేళన మాత్రం చేస్తారని ఎద్దేవా చేశారు. సర్వే పాల్గొన్న వాళ్లకు కులగణనపై మాట్లాడే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కులగణనలో ఏ తప్పు లేదు, ఏదైనా తప్పు కనిపిస్తే నా దృష్టికి తీసుకురావాలి. సబ్ ప్లాన్ పథకాల రూపకల్పనకు కులగణన ఉపయోగపడుతుంది. స్వాతంత్ర్యం వచ్చినప్పటి నుంచి కులగణన చేయాలని డిమాండ్ ఉంది. ఏళ్ల నుండి పెండింగ్లో ఉన్న చారిత్రక కులగణనను తమ ప్రభుత్వం పూర్తి చేసింది. పక్కాగా కులగణన పూర్తి చేశాం. ప్రజలు ఇష్టపూర్వకంగా కులగణన కోసం సమాచారం ఇచ్చారని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. చట్టబద్ధత దీనికి సంబంధించి ఒక ట్రాన్స్పరెంట్ గా ఈ కార్యక్రమం నిర్వహించి శాసనసభలో చర్చకు పెడితే ఎవరైనా ఈ యొక్క కుల సర్వేలో భాగస్వాములైనటువంటి వాళ్ళు, కుల సర్వేకు సంబంధించి సమాచారం ఇచ్చిన వాళ్ళు మాట్లాడినా బహిష్కరించిన అర్థం ఉంటుంది. నా కేటీఆర్ గారు కానీ, హరీష్ రావు గారు కానీ, కేసీఆర్ గారు కానీ ఈ యొక్క సమాచార సేకరణకు ఎక్కడ రెస్పాండ్ కాలేదు, వాళ్ళు సమాచారం ఇయ్యలేదు. కానీ సభలో మాత్రం ఇందుకు నిరసనగా బహిష్కరించిపోయారు. అసలు వాళ్ళకేం హక్కు ఉందని అడుగుతున్న బలహీన వర్గాలకు సంబంధించి కనీసం న్యాయం చేయాలనే ఆలోచన లేనటువంటి వాళ్ళు అధికారంలో ఉన్నప్పుడు ఈటల రాజేందర్ ఒక బలహీన వర్గాల నాయకుడిగా నేను కూడా ఇచ్చేదారంటే మెడల్ వంటి బయటికి ఎంటేసినటువంటి పరిస్థితి మనందరం చూసినాం. ఇవాళ టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు కేసీఆర్ గారు, కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ గారు, శాసనసభ పక్ష నాయకుడు కేసీఆర్ గారు, ఉపపక్ష నాయకుడు హరీష్ రావు గారు. ఎట్లా సాధ్యం? ఒక పదవి బీసీకి ఇచ్చిండ్రా, ఒక పదవి ఎస్సీకి ఇచ్చిండ్రా? మీరేం మాట్లాడారు బలహీన వర్గాల న్యాయం. ఇప్పుడు జరిగినటువంటి ఈ అంశం మీద మాత్రం విమర్శ చేస్తా ఉన్నారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రిని బీసీని చేస్తా ఉన్నారు. ఆఖరికి శాసనసభ పక్ష నాయకుడు పాయల్ శంకర్, ఆదిలాబాద్ ఆయన మంచి బీసీ నాయకుడు, ఆయన చేయలే, మహేశ్వర్ రెడ్డి చేసారు. వాళ్ళ పార్టీ అంతర్గతం కావచ్చు, కానీ ఆ పార్టీకి బలహీన వర్గాల గురించి మాట్లాడే హక్కు లేదు. ఎందుకంటే కేంద్రంలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మేము కులగణన చేయమని సుప్రీంకోర్టు అఫిడవిట్ ఇచ్చిన వాళ్ళు వీళ్ళంతా బలహీన వర్గాలకు వ్యతిరేకులు. వీళ్ళు సాక్షాత్తు నిన్న పార్లమెంట్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అంటున్నాడు, విభజన